విషయం కొత్తగా అనిపించినా అర్థమైందా లేదా? ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. లేదు మేడం, అర్థమైంది నాకు. మనం ప్రాపంచికమైన విషయాలు పర్స్యూట్స్ అంటే వెతుకులాటలోనే జీవితం అంతా గడిపిస్తాం. ఇది పొందాలి, అది పొందాలి, ఇది ఈ పుణ్యం సంపాదించాలి, ఆ పుణ్యం సంపాదించాలి, ఉం? ఈ వస్తువులు పెంచుకోవాలి, ఇంత డబ్బులు ఆర్జించాలి, ఆ తర్వాత పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళకి ఇలాంటివే జీవితం అంతా నిండిపోతుంది గనక మన టార్గెట్స్ అన్ని అంత సూపర్ఫిషియల్ జీవితంలో జీవిస్తాం గనక అలాంటి బోర్డం మనం ఫీల్ అవ్వట్లే. అర్థమైందా? ఉద్యోగం అవునండి. రానంతసేపు ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత సుఖంగా ఉద్యోగం చేయాలి, కష్టపడకూడదు. ఆ తర్వాత మరో రకం, అక్కడ ఏ కష్టపడకపోయినా నన్ను మంచి ఆఫీసర్ అనుకోవాలి, ఆ తర్వాత పెద్ద అంతకంటే పెద్ద ప్రమోషన్ రావాలి, పెళ్ళవ్వాలి, పిల్లలు పుట్టాలి, పెళ్ళయి పిల్లలు లేరనుకోండి పిల్లలు రావాలి. ఇంతే, ఇలా సర్ఫేస్ లెవెల్ ఆలోచనలే. మనస్సు అందుకే డల్ అయిపోతుందని మనం గ్రహించట్లేదు, ఏ సెన్సిటివిటీ కోల్పోతుంది. అందుకే అర్థం కాదు ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటే, మనసుకు సంబంధించిన విషయాలు తప్ప దానికి అతీత విషయాలు మనం నేర్చుకోవడానికి అంటే మన మనసు ఇష్టపడదు, అది అంతం అవ్వడానికి అది ఇష్టం ఉండదు అన్నారు కదా. ఇప్పుడు అందరికీ ఇలాంటివి ఎందుకు కష్టం? మనస్సుతో ఉన్న యాక్టివిటీస్ అని సులువు, మనస్సుని డల్ నిశ్చలం చేయడమే అది మనకు అలవాట్లేదు కనుక అది మనకి నచ్చదు. ఇప్పుడు ఒక కథ చెప్పామనుకోండి, ఒక పురాణం చెప్పామనుకోండి, అక్కడ ఏ విధంగా జరుగుతుంది, అతను ఇది పొందాడు, అది పొందాడు, వీరత్వంతో ఇది చేసాడు, అవన్నీ మనసుకి ఇష్టం. అందుకే పురాణానికి వేల మంది వస్తారు, తత్వానికి ఎక్కువ మంది రారు. కారణం ఏంటి? తత్వం అంటే అసలైన ఆనంద స్థితి అన్నది మనుషులకి ఎంతో పరిపక్వమైన స్థితి వస్తే గాని దాని పట్ల తపన మొదలవదు. అదేదో గొప్పది కదా అని మనం చేస్తే ఆ ఎఫర్ట్ తో అది వచ్చేది కాదు. ఎన్నో గొప్పవి పొందేం, అదేదో ఇంకా గొప్పది కదా అది పొందేద్దాం, అలాంటి గ్రీడ్ తోటి వచ్చేది కాదు ఇది. అదేదో హయ్యర్ సుఖం కదా దాన్ని పొందేద్దాం, అందుకనే అలాంటి ఎఫర్ట్, అది కూడా ఒక బాలసటే అన్నారే. మనకు అదే కదా అత్యాస, అత్యాస అదే అలవాటు మనకి. అవన్నీ లేనప్పుడు ఉన్నదే అసలైన ఆనందం, అసలైన సుఖం. కానీ అదేమిటో మనకి ఎప్పుడూ అర్థం అవ్వదుగా, వెనకాల పరిగెట్టడమే. ఒక పవర్ కోసం పరిగెడతాం, ధనం కోసం పరిగెడతాం, ఏవో ఒక దానికి కీర్తి కోసం పరిగెడతాం, మంచి పేరు కోసం పరిగెడతాం. ఇవే మన లైఫ్ అయిపోయి. అందులో అసంతృప్తి అంటే కొంత పరిపక్వత వస్తూ ఉంటే తెలుస్తుంది, ఇది కాదు నాకు, వీటిలో నేను ఆమె కొంత వచ్చింది గనక జీవితం బోర్డంతో ఉందని అర్థమైంది. వాటిల్లోనే తృప్తి పడిపోయి చిన్నపిల్లలు ఈ ఆట బొమ్మ ఆ ఆట బొమ్మ అని బాగా పోల్చారు. ఈ ఆట బొమ్మతో బోర్ కొడితే మరో ఆట బొమ్మకి వెళ్తాం. మనం కూడా చేస్తున్నది అదే, ఈ గురువుతో బోర్ కొడితే మరో గురువు దగ్గరికి వెళ్తాం, అక్కడ నిద్రిస్తాం. ఆయన ఏమని స్లీప్, టు స్లీప్ వి సర్చ్ ఫర్ అనదర్ అన్నారు. మరో గురువు దగ్గర మరో ఆర్గనైజేషన్కి వెళ్దాం, అక్కడ పడుకుంటాం. మనస్సునే జాగరూకంగా మాత్రం ఉంచాం. అంటే మన ఎరుకతో ఎక్కడ ఉండం. ఇలా జీవితం అంతా పరిగెట్టడాలే. భాగ్యలక్ష్మి గారు ఏమైనా మాట్లాడతారా? మీకు టాపిక్ అర్థమైంది అందుకని మిమ్మల్ని మాట్లాడమన్నారు. భార్గవి గారు ఏం అర్థమైందండి. అంత late గా వచ్చారు? కొంచెం ఎర్లీగా రండి. చెప్పండి భాగ్యలక్ష్మి గారు. అర్థమైందండి. ఇప్పుడు దాని మీద దీని మీద మనసు పోతుంది, పిల్లల మీద వాటి మీద అంటే అది అందులో సుఖం ఉంది అని అనుకుంటున్నాడు. మళ్ళీ అందులో దోషం ఏంటంటే మళ్ళీ అది ఏదో ఆ వచ్చిన సుఖం మళ్ళీ దూరం అయిపోతుంది అనే భయంతోటే బతుకుతాడు కదండి.
ఆ భయమే ఇంకే వెనక్కి లాగుతుంది తప్ప ముందరికి వెళ్ళనివ్వదు కదా. అసలు స్వరూపాన్ని తెలుసుకోనివ్వకుండా వెనక్కి లాగేస్తుంది. ఏ సుఖమైతే దొరికిందో అదంతా అశాశ్వతమైంది, అది దూరం అయిపోద్ది, అది మళ్ళీ దొరకదో అనే భయంతోటే పోతాడు. ఎప్పుడు కూడా ఏది దొరికినా గానీ ఏ సంతోషం కోసం కోరుకుంటాడో. ఇప్పుడు ఆటలే ఉన్నాయి, పాటలే ఉన్నాయి అనుకోండి, అది మళ్ళీ రేపొద్దున నెగ్గునో ఇదే భయంతో బతుకుతాడు. కానీ అసలు స్వరూపాన్ని ఎక్కడ గుర్తిస్తున్నాడండి? ఆ గుర్తించాలి అన్నప్పుడు నా నాకు పోటీ లేదు, నేను అశాశ్వత స్వరూపుణ్ణి కాదు, శాశ్వత స్వరూపుణ్ణి, జ్ఞాన స్వరూపుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, నాకు పోటీతత్వం అనేది లేదు, అంత సమానమే, నాకంటే ఎక్కువ వాడు లేడు, తక్కువ వాడు లేడు అని గుర్తించితే ఇంకా దేని దేని యందు వెళ్ళదండి మనసు. ఇంకా ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏంటంటే మిగతా మన శాస్త్రాలు ఇలాంటివి చెప్తాయి, నేను ఆనంద ఆ, స్వరూపుణ్ణి. ఆ ఆ, టార్గెట్ ముందు చెప్పి వద్దంటారు. ఎందుకంటే ఆ, వీటిల్లో ఉన్నటువంటి ఆ అశాశ్వతత్వం, వాటిల్లో ఉన్నటువంటి అవి తెలిసాక మనస్సు ఇప్పుడు ఆవిడలాగా అలసిపోయి బోర్డంతో అప్పుడు ఆటోమేటిక్ గా దానికోసం అదే ఇలాంటివన్నీ పొందాలన్నవి చనిపోతేనే అసలైన ఆనందం ఉంటుందని తెలుస్తుంది. అది డిస్కవరీలో తెలుస్తుంది. అవునండి. అదే చెప్పారు మహావాక్యాలు. వెంకటేశానందన్న స్వామీజీతో మాట్లాడినప్పుడు మీ ఉద్దేశం ఏంటైతే మహావాక్యాల విషయంలో అన్నారు, ఫస్ట్ గురువు విషయంలో అన్నారు. అంటే శిష్యుడే సమస్తం చేసుకోవాలి, చేసేది గురువు కాదు. అంటే దారి చూపిస్తున్నాడు కదా అన్నాడు. దారి చూపించిన వాడికి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతాం, అతన్ని ఒక పెద్ద పీఠం మీద కూర్చోబెట్టి పూజలు చెయ్యరు కదా అన్నారు కృష్ణమూర్తి గారు. అది నిజమే అని. తర్వాత మీ ఉద్దేశం మహావాక్యాలంటే ఆల్రెడీ మీరు టార్గెట్ చెప్పి అంటే రిజల్ట్ చెప్పేసినప్పుడు డిస్కవరీ ఉండదు, అక్కడ అన్వేషణ లేదు అన్నారు. అందుకని ఆయన మహావాక్యాలను ఎంత బాగా చెప్పారో చూసారా. అంటే టార్గెట్ చెప్పడం వల్ల ఇది ఇప్పుడు అదే త్రిపుర రహస్యంలో కూడా ఈ దోష బుద్ధిని తెలుసుకుని వీటిలో ఉన్న వాటిని ఇవి ఎంత పొందినా వీటిలోంచి మనకి ఎప్పుడు తృప్తి రావట్లేదు అన్నది తెలుసుకున్నాక ఇది కాదు అనే ఒక అసంతృప్తి స్టార్ట్ అయింది ఆవిడికి. అలాగే ఆ అసంతృప్తిలోంచి అన్వేషణ మొదలవుతుంది. ఏమిటి ఆ శాశ్వతమైన ఆనందానికి అంటే ఏదో ఒక ఇవన్నీ కాదు అనగానే మనకు ఒక గైడెన్స్ వస్తూ ఉంటుంది. ఇవన్నిటి వెంట పడకుండా ఉంటే మనస్సు చాలా అలసిపోకుండా హాయిగా ఉంటుంది. అందుకే ఆయన మొదట ఏం చెప్పారు, ఎంత హ్యాపీగా ఉంటుంది దేని వెనక పడకుండా ఉంటే, ఏ కోరికలు లేకుండా ఉంటే, ఎక్కడ ఏది పొందాలన్న తపన లేకపోతే, జయం కావాలన్న తపన లేకపోతే ఎంత హాయిగా ఉంటుంది అని చెప్పారు ఒక వాక్యం. ఆ హాయి అన్నది తెలియాలి కదా. ఇవన్నీ పొందడం వెనకాలే తపన. అవును, అవును. అది ఎంత మంచి వాక్యమో చూడండి. ఎంత హాయిగా ఉంటాం అనేది, ఏ గుర్తింపులు లేకపోతే ఏమి హాయిగా ఉంటాం, కానీ గుర్తింపు కోసం తపన. అదే కదండి మంచిది. ఆ గుర్తింపు కోసం సాగులేడమే మొత్తం సర్వనాశనం అవుతుంది. భాగ్యలక్ష్మి గారు రేపు సాయంత్రం ఆ ఆ, నా లెక్చర్ ఉంది ఈ తెలుగు ఫెడరేషన్ లో 6 గంటలకి. సాయంత్రం 6 గంటలండి. అలాగే. భార్గవి గారు మీకు కూడా వీలైతే రండి. అమ్మగారు లింక్ అమ్మగారు ఇది సేమ్ లింకేనా అమ్మగారు? నేను పంపిస్తాను మీకు. ఇది వైవస్వతమను లాడ్జికిను ఆ అష్టావక్ర యోగాకి పంపిస్తాను ఆ లింకు, ఆ నోటిఫికేషన్. అలాగే అమ్మగారు. టాపిక్ కొంచెం మంచి టాపిక్ అని ఆయన సంతోషించారు ఆనంద్ కుమార్ గారు. ఓకే, ఇప్పుడు అదండి. అంటే మనకేంటంటే వీటితోటి ఏదో పొందడం చిన్నప్పటి నుంచి అవే నేర్పుతారు కదా, ఇవి పొందాలి అవి పొందాలి, ఇంత డబ్బులు సంపాదించి ఇంత ఇల్లు కొనుక్కో, ఆ ఇల్లు ఉంటే నీకు అన్ని వచ్చేసినట్టే లెక్క. అలాగా మనం అన్ని అనేసుకుంటాం, ఓహో నాకు అన్ని వచ్చాయి, నేను అన్ని ఇంకా పొందియాలి ఇంకా పొందియాలి, అలా వాళ్ళకంటే ఎక్కువ పొందియాలి, వీళ్ళకంటే ఎక్కువ పొందియాలి. ఇలాంటి వాటితోటి జీవించడానికి అలవాటైన మనకి అవే సర్వస్వం అని తృప్తి పడిపోతున్నాం. ఆ అసంతృప్తి వచ్చిందంటే అది దైవ కృపే. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ నోట్ చేసుకోండి. రాజేష్ నోట్ చేసుకున్నారా ఇవాళ? చేసుకున్నాను మేడం. మరి ఏం చెప్తారా? చెప్పండి.
అందరికీ నమస్తే అండి. కామెంట్రీస్ ఆన్ లివింగ్ బోర్డమ్ టాపిక్ లో మనస్సు ఇప్పుడు ఈ పవిత్రంగా కామెంట్రీస్ ఆన్ ఉండడం. లివింగ్ త్రీ వాల్యూమ్స్ ఉంది. అస్తమానం మనం ఓకే ఏం మేడం. చెప్పాలంటే అది పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 చెప్పాలి. కారణం కామెంట్రీస్ ఆన్ లివింగ్ అంటే ఏ పార్ట్? 3 పెద్ద వాల్యూమ్స్ ఉన్నాయి. అర్థమైందా? 3 అర్థమైంది మేడం. పుస్తకాలు వేరు వేరు. ఓకే మేడం. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 బోర్డమ్ టాపిక్ లో మనస్సును పవిత్రంగా ఉంచడం చాలా అవసరం. మనసు దాని ఆలోచనలను ఎంటీ చేసుకోవడం కాదు, సింపుల్గా ఎంటీ అయిపోవాలి. కేవలం జీవించడం ఎంత సింపులో ఆ విషయం మనసు దాని యొక్క పవిత్రత అనేది ఎన్నో ఆలోచనల ద్వారా ఏదో పొంది అనుభవించాలనే ఆలోచనల ద్వారా ఆ పవిత్రతను కోల్పోతుంది. మనస్సు ఎక్కడ అంటే ఆ ఆవిడ చెప్పారు కదా, ఏదో ఒకటి అవ్వాలనే ఆ తపనలో, ఈ ఆలోచనలో ఎప్పటికప్పుడు అవి పెరుగుతూ ఒకదానికొకటి సబ్స్టిట్యూట్ అవుతూ కొనసాగుతూ వెళ్ళిపోవడం వలన వీటన్నిటి నుంచి ఆ పవిత్రమైన భావన దూరం అవుతుంది. భావన దాని కాదు, ద్వారా ఆ పవిత్రత కోల్పోతుంది. అది పవిత్రత కోల్పోతుంది. భావన అంటే మళ్ళీ థాట్. ఎస్ మ్యామ్. పవిత్రత కోల్పోతుంది. ఆ పవిత్రత లేని చోట ప్రశాంతత అసలు ఉండదు. ఎప్పుడు వస్తుంది ప్రతి ఒక్కరు ప్రశాంతత? ఏదో ఒకటి పొందాలని లేనప్పుడు, ఏదో ఒకటిగా అవ్వాలన్న తపనలు ఇవన్నీ పోయినప్పుడు, మనస్సు నిశ్చలమైనప్పుడు, అది మీరు చెప్పాలి. Yes, ma'am. ప్రతి ఒక్కరి జీవితాల్లో బంధాలు, ఈ బాంధవ్యాలు, ప్రశంసలు, అవమానాలు, కోరికలు, పొందాలనే ఆలోచనలు, విజయాలు, అపజయాలు, అన్ని ఆలోచనలతో మనస్సుని ముడిపెట్టేయడం వలన ఎక్కువగా వాటిని నింపేసి ఈ మనస్సుని అలసటకు గురి చేసేస్తున్నారు. అసలు మనకి ఎక్కువ ఎనర్జీ ఈ ఆలోచనల వలన వీటన్నిటి వలన ఖర్చు అయిపోతుంది. ఈ ఉద్దేశంలో ఎక్కువగా ఉండడం వలన ఆవిడ వీటన్నిటిని గమనించి వీటి మీద ఒక అవేర్నెస్ రావడం వలన ఆవిడ ఈ విషయాల నుంచి ఇంట్రెస్ట్ నుండి బోర్డంకి వచ్చేసారు. ఇవన్నీ ఆవిడకి బోర్గా అనిపించేశాయి. ఇక్కడ ఒక్క వీటిలో విషయం ఎటువంటి చెప్పారు, మనం ఇందాక జ్ఞాపకం చేసుకోవాల్సింది. మనకి ఓకే ఏదైనా ఇంట్రెస్ట్ అని అంటున్నామంటే దాంట్లో మనం ఏదో పొందాలి. అలాంటి వాటిల్లోనే మనకి ఇంట్రెస్ట్, ఏదైనా లాభం ఉంటేనే మనం ఇంట్రెస్ట్ ఫీల్ అవుతున్నాం అనేది చెప్తే ఆవిడకి అయ్యి ఉండొచ్చు అని అప్పుడు ఒప్పుకున్నారు. మనం అంతే కదా, మన ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఏదైనా లాభం ఉంటే ఇంట్రెస్ట్. అందువల్ల ఏంటవుతుంది, ఆ పొందడాల్లో అలసిపోతున్నాం. అవును మేడం. ఆయన బాగా అనలైజ్ చేశారు ఆ విషయం. నాకు ఇంట్రెస్ట్ ఎందులో అంటే, నాకు తెలిసి ఎందులోనైనా ఉంటే అవి తీర్చేసుకుంటాను కదా అంటే, అప్పుడు ఆయన అన్నారు, మీరు ఇంట్రెస్ట్ ఎందులో ఉంటుంది, మీకు దానివల్ల లాభం ఉన్న దాంట్లో కదా. అవును మేడం. అంటే అవును. మళ్ళీ అది మళ్ళీ పొందేదే. అందువల్ల మనం అందులో డల్ అయిపోతున్నది మనస్సు. పొందడం కదా. ఇప్పుడు ఒక కొత్త ఈ గురువు గారు పొందడం దొరికి కొత్త విషయం విన్నాం, వాళ్ళంటే ఇంట్రెస్ట్. కొన్నాళ్ళకి అది పాత అయిపోతుంది, మరో కొత్త గురువు గారి కోసం వెతుక్కుని అక్కడ నిద్రపోతా ఉంటారు. ఎందుకని? అవేర్నెస్ ఉండదు అక్కడ. మనం నిద్రపోవడానికి మరో గురువుని మళ్ళీ వెతుక్కుంటామన్నారు. ఎంత బాగా చెప్పారు చూసారా. ఎస్ మ్యామ్. అక్కడ అవేర్నెస్ ఉన్న చోట నిద్రపోవడం ఉండదు. అంటే ఇక్కడ మన మీరు మనస్సు గ్రహించాల్సింది ఏంటంటే, ప్రాపంచికంగా ఇది పొందాలి అది పొందాలన్న వాటితోటి మనం అక్కడ కూడా ఆ ఇంట్రెస్ట్ దాని మీదనే ఆధారపడింది. ఎస్ మ్యామ్. ఎప్పుడైతే మనసు ఇది పొందాలన్న వాటిల్లోంచి ఫ్రీ అవుతుందో అప్పుడు ఆయన అడిగారు, ఎలా ఫ్రీ అవుతుంది చెప్పండి. మనకున్న ఆలోచనల్ని వాటిని అవేర్నెస్ తో చూడడం వలన ఫ్రీ అవుతుంది. కాదు,
పొందడం అన్న ప్రాసెస్ ని మనం గమనించాలి. ఆ ఓకే. పొందడం అన్న ప్రాసెస్ ని అవేర్నెస్ తో గమనిస్తే అప్పుడు మనం అందులోంచి ఫ్రీ అవుతాం. ఎస్ మ్యామ్. ప్రాసెస్ ఆఫ్ ఎక్విజిషన్ ని మనం గమనించాలి. అర్థమైంది మేడం. ఈ ఏదైనా అంతే, పొందడం అనే భయాన్ని ప్రాసెస్ ఆఫ్ గమనిస్తే భయం నుంచి మనస్సుతో కాదు, అదొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు నిశ్చలం చేసి భయాన్ని గమనిస్తే భయంలోంచి బయటపడతాం. ఇక్కడ శాస్త్రాలు చెప్పిన దానికి కొంచెం కంట్రోల్ చేసి అని చెప్తాయి శాస్త్రాలు, అణిచేయి అంటాయి. అది నిజంగా ప్రాక్టికల్ గా అణిచేస్తే బయటకు వస్తుంది మళ్ళీ. దాన్ని టోటల్ అటెన్షన్ అండ్ టోటల్ ఎనర్జీతో చూడగలగాలి, అప్పుడే సంపూర్ణంగా బయటపడగలం. అణిచేస్తే లాభం లేదు. ఏది అణిచినా బయటకు వచ్చేస్తుంది డబుల్ పవర్ తో. అవును మేడం. చెప్పండి ఇప్పుడు మీకేం ఆ పాయింట్ మీరు రాసుకోలేదేమో అని నేను, ఎందుకంటే అది మీరు గమనించి ఉండరు కదా. ఎస్ మ్యామ్. ఇక్కడ పొందడం అనే ప్రాసెస్ ఆఫ్ ఎక్విజిషన్ లో మనం ఉన్న సత్యాన్ని అవగాహన చేసుకోవడం వలన మనకు ఆ సత్యం ప్రాసెస్ బోధపడుతుంది. ఆఫ్ ఎక్వైరీ, క్రియేషన్ కాదు. ఎక్వైరీ. ఓకే, ఎక్వైరీ. చూసారా, రాసుకున్నారు గనక చెప్పగలుగుతున్నారు. నాయుడు గారు మీరు రాసుకున్నారా? మేము అంత చిన్న పని ఎందుకు చేస్తాం, మహానుభావులం కదా అనుకుంటారా? రాశాను కానీ మొత్తం కంప్లీట్ గా రాయలేకపోయాను, కానీ కొంతవరకు రాశాను. రాస్తూ ఉంటే అలవాటు అవుతుంది. అంటే మనం మొదటి నుంచి ఫాస్ట్ గా రాయలేము, కానీ వింటూ రాయగలం. అన్ని మనకి ఒకసారి అసాధ్యం, అవును. రెండోసారి సాధ్యం అవుతుంది. ఆ రాసుకోవడం వల్ల మళ్ళీ తర్వాత చదువుకున్నప్పుడు కూడా మనకి అర్థం అవుతుంది. ఇప్పుడు జ్ఞాపకం ఉంటుంది. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, వింటున్నాం, వదిలేస్తున్నాం కనుక మనకి ఏది. ఇప్పుడు రాజేష్ ఎప్పటి నుంచి రాయడం మొదలెట్టాడో రాజేష్ అవును. చెప్పగలుగుతున్నాడు. అవును. మిమ్మల్ని నేను చెప్పమంటే బాగుంది, అవును, అలా ఒక ముక్కలు చెప్తున్న కారణం రాయట్లేదు. రాస్తే మీరు కూడా చెప్పగలరు. ఇలాగే వీళ్ళందరూ మొదట్లో రాసుకుని అవును. అదంతా గ్రహించి కొన్ని కొన్ని పాయింట్లు చాలా సార్లు రాసుకోకపోయినా అర్థమయ్యేటట్టు ఉంటాయి. ఇప్పుడు కొత్త పాయింట్లు రాసుకుంటాం మనం. అవును. మీరు ఎన్ని చెప్పగలరో చెప్పండి, మీకేమర్థమైంది? అంటే ఇప్పుడు భౌతిక వాతావరణంలో ఎన్ని రకాలైన జీవన విధానాల్లో జీవించినప్పటికీ కూడా అది బోరింగ్ అనేది కలగట్లేదు. అది బోరింగ్ కలిగింది ఆవిడకి. కొంచెం అంటే గట్టిగా, అప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి. వీటి యొక్క అంటే భౌతిక వాతావరణంలో జీవించే అంటే ఫ్యామిలీ అలా భౌతికం అని అలాంటి కాదు, వాటిలో పొందడం, జీవించే ఎక్వైరింగ్. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి వచ్చారు కదా, పొందడం, ఏదో ఒకటి పొందాలి. ఏం ఆ పొందడం అనే దాని వెనకాల, అది పొందాక ఒక చిన్నపిల్లడు కొత్త ఆట బొమ్మ దొరికాక మరో దానికి వెళ్తాడు. మనం అదే చేస్తున్నాం. అవును. అర్థమైందా? అవునమ్మా. అంటే ఆమెకు వాటి పట్ల బోరింగ్ అనేది అనిపించింది. అది ఆవిడ బోర్డం ఫీల్ అవుతున్నారు. అన్నింటి వెనకాల ఆవిడకి బోర్డం ఉంది. అవునమ్మా. అప్పుడు ఆయన ఇంట్రెస్ట్ ను కూడా ఏం చెప్పారు, దాని వల్ల మీకు ఫలితం ఉన్న దాని పట్లే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నాడు. అవునమ్మా. ఇలాంటివన్నీ మనం కూడా మన లైఫ్ లో చూసుకోవాలి. అందుకంటే మనం రాసుకుంటూ ఉంటాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ చదువుతాం. అప్పుడు అందులో ఉన్న అవును. యథార్థాన్ని ఆలోచిస్తాం. అవును. అందుకే ఆధ్యాత్మికమైన వాటికి మనం రాసుకోవడం అవసరం.
రాసుకుంటే కానీ కొత్త ఆలోచనలు. ఇప్పుడు నేను కృష్ణమూర్తి గారిది చెప్పాలంటే నేను రాసుకుంటున్నాను, రాసుకున్నది చూసి చెప్పాను కానీ రాసుకోవడం వల్ల బుర్రలోకి వెళ్తుందని. ఎందుకంటే కొత్త అవునమ్మా. థాట్ మన థాట్ గా అవ్వాలంటే మనం రాసుకోవాలి. పాతను ఉన్నటువంటి ఆ జ్ఞానం ఈ జ్ఞానం వల్ల ఇదంతా మనకు అర్థం అవ్వదు. అదంతా పక్కన పెట్టి వినాలి. అవునమ్మా. సూక్ష్మంగా వినాలి. ఎందుకంటే కృష్ణమూర్తి గారు ప్రతి సెంటెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సెంటెన్సెస్. ఆయన ఎక్కడ అంటే అక్కర్లేని సెంటెన్స్ ఒక్క దగ్గర ఉండదు. అందుకని ఇలాంటి వాటిలో మనసు మొద్దుబారిపోతోంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ పొందడాలు ఏదో ఒకటి అవ్వాలని పవర్ పొందడం, కీర్తి పొందడం, ఇవన్నిట్లో మనసు మొద్దుబారిపోతోందన్న విషయం మనకు అవగాహన అవ్వాలి. అందరికీ అర్థమైంది కదా? అంటే పొందడమే టార్గెట్ గా అందులో తృప్తి పడిపోయి అలా జీవించడానికి అలవాటైపోయిన మనకి అదే సర్వస్వం అన్నట్టు అలవాటైపోతున్నాం. అందుకే చూడండి, భాగ్యలక్ష్మి గారు ఏం చెప్పారు, 1 నెల పాటు అందులో పడిపోతున్నాను అన్నారు. పడిపోతున్నానని అవేర్నెస్ ఆవిడకి వచ్చింది. అది లేకుండా అందరూ గడిపేస్తారు, సుఖం అంతా ఇవే అని. నా వాళ్ళు, నా పిల్లలు, నా మనవలు, నా భార్య, నా భర్త, నా వస్తువులు, నా ఇల్లు, ఇలాంటి వాటితోటే తృప్తి పడిపోయి అదే ఆ మనస్సు దాంతో ఎలా అంటే అసంతృప్తిగా ఉన్నదని కూడా తెలియదు. ఎందుకంటే అవే తృప్తి అని తీసుకుంటూ. ఓకే, అయితే ముగించేద్దామా? అందరికీ అర్థమైంది? అలాగే మేడం.